నేను ఇచ్చిన లింక్లో మన తెలంగాణ హైకోర్టుకు సంబంధించి లింక్లో అది ఓపెన్ చేసినా అంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది అనమాట మన తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ఇంటర్ఫేస్. సో ఇందులో వచ్చేసి మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగాడు. సో ఆ అబ్బాయి నన్ను అడిగాడు అనమాట, నాకు ఈ వీడియో అప్లికేషన్ వీడియో నాకు ఒకటి కావాలి, సో ప్లీజ్ వీడియో ఒకటి చేయండి అని చెప్పేసి. సో దానివల్ల నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక్క సబ్స్క్రైబర్ కాదు, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు అడిగినా కూడా నేను ఈ వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. సో ఈ విధంగా రిక్రూట్మెంట్లో ఆప్షన్కి వెళ్ళేసి మనకి ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, సో ఏదైతే ఉందో లింక్ ఫర్, సో ఇదే అనమాట లింక్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే ఎగ్జామినర్ కాపిస్ట్. సో ఈ లింక్ మనం ఓపెన్ చేసినారంటే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఫస్ట్గా ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇలా నెక్స్ట్ అది లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ మన ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సో కైండ్లీ సో అప్లికేషన్ కంటెంట్ 2 పార్ట్స్, పార్ట్ ఏ మరియు పార్ట్ బి. ఓకేనా, మస్ట్ కంప్లీట్ ద పార్ట్ ఏ పార్ట్ బి అప్లై ఫర్ ది పోస్ట్ అండర్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రల్ సబార్డినేట్ సర్వీసెస్. సో ఇందులో మనకు 2 పార్ట్లుగా విభజించడం జరిగిందనమాట, పార్ట్ 1 పార్ట్ బి. సో అలాగే పార్ట్ 1లో ఏ విధంగా మనం ఏ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి, అలాగే పార్ట్ బి మనం ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, ఏ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డేటా. సో కంపల్సరీ మన ఈ పర్సనల్ డేటా అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలన్నమాట. ప్రొవైడ్ చేయకపోతే మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారనమాట. ఎవరు, మన తెలంగాణ హైకోర్టుకు సంబంధించి వాళ్ళు కంపల్సరీ రిజెక్ట్ చేస్తారనమాట. పర్సనల్ డేటా, అప్లికేషన్ నేమ్ అంటే మీ 10th క్లాస్ 10వ తరగతిలో పూర్తి పేరు డీటెయిల్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అగ్రి కొట్టినామంటే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో దీన్ని ఓటీపీఆర్ అని అంటారు అన్నమాట. సో ముందుగా మనకి 10th క్లాస్లో ఏ విధంగా మన సర్టిఫికేట్లో మన పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఎవరైతే మనం అప్లై చేస్తున్నామో ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రి యొక్క గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు మ్యారీడ్ అంటే మ్యారీడ్, అన్మ్యారీడ్ అంటే అన్మ్యారీడ్, పెళ్ళి ఒక డివోర్స్ అంటే డివోర్స్. సో ఇందులో కేటగిరీ మీరు కేటగిరీ వైజ్ ఉన్నారో ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీసీబీఏ కావచ్చు, బీసీసీఏ కావచ్చు, ఎవరైతే కేటగిరీ వైజ్ ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ. సో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఎవరైతే మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో, ఓకేనా, ఎవరైతే మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు. సో హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ కాదు, లేదనుకుంటే లేదనమాట. అలాగే మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉన్నా కూడా సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. లేదంటే లేదు. సో తర్వాత మీ మొబైల్ నెంబర్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి అడ్రస్ అనమాట, కన్ఫర్మేషన్ అడ్రస్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో కాంట్రాక్ట్ బేసిస్ అయినా కానీ అవుట్సోర్సింగ్ పర్పస్ కానీ వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తుంటారో అవునైతే ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటే లేదనమాట. లోకల్ డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోకల్ డిస్టిక్ వారు ఎంట్రీ చేసుకోండి అనమాట. సో ఏ డిస్టిక్ అయితే మీకు కావాలి, ఏ పోస్ట్కి అయితే, ఏ విభాగానికి అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ అనమాట. సో మీరు ఏ పోస్ట్కి ఏ డిస్టిక్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో వచ్చేసి నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి అదే పెట్టకూడదు అనమాట. అదే పెట్టినా అంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. హైదరాబాద్ పెట్టిన తర్వాత ఆదిలాబాద్ పెట్టిన తర్వాత హైదరాబాదు, అలాగే హైదరాబాద్ పెట్టిన తర్వాత కరీంనగర్. సో నేను సింపుల్గా మీకు చెప్తున్నాను అనమాట. కానీ మీరు
ఏదైతే చూస్ చేసుకోవాలనుకుంటారో నియర్ బై మీకు దగ్గరలో పోస్టుల వారీగా వేకెన్సీ కేటగిరీ వైజ్గా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మీరు చూసుకొని అప్లై చేసుకోండి అనమాట. తర్వాత అడ్రస్ కమ్యూనికేషన్, ఓకేనా. అడ్రస్ కమ్యూనికేషన్లో ఇప్పుడు మీ ఇంటి అడ్రస్ కానీ, మీ స్టేట్ కానీ, మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది అనమాట, ఓకేనా. తెలంగాణ, ఆదిలాబాద్, భద్రాద్రిగూడెం, సో ఇలాగా. సో తర్వాత మీ సిటీ ఏది వస్తుంది, మీ పిన్ కోడ్ ఏది వస్తుందో అది, సరేనా. తర్వాత ఇక్కడ ఏదైతే మనం అడ్రస్ ఎంటర్ చేసి ఉంటామో సేమ్ అడ్రస్ ఇక్కడ కూడా కింద వస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఉంది కదా, యాజ్ పర్ పర్మనెంట్ అడ్రస్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట. సో ఈ రెండు అడ్రస్ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటామో ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తాయి అనమాట. తర్వాత డిక్లరేషన్ కొరకు ఇక్కడ అగ్రీ కొట్టాలి. సో ఇక్కడ ఇది అగ్రీ డిక్లరేషన్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఓకే అగ్రీ కొడితేనే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట, లేదంటే అస్సలు అవ్వదు అనమాట, ఓకేనా. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో అది కొట్టిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టామనుకోండి. సో రీవెరిఫై కొట్టిన తర్వాత మనకు నెక్స్ట్ పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో మొత్తం అన్ని డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది కూడా నేను చూపిస్తాను చూడండి. సో ఇలాగనమాట. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇదనమాట. స్టెప్ 2 రీడ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ కేర్ఫుల్లీ, ఓకేనా. సో తర్వాత వచ్చేసి మన పర్సనల్ డేటా ఫస్ట్ రిజిస్ట్రేషన్లో పార్ట్ ఏలో మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఉంటామో ప్రొఫైల్ అనమాట. సో ఇవన్నీ కేర్ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత సో ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఏదైతే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా. సో తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ విజిబిలిటీ అవుతాయి అనమాట మొత్తం అన్నీ. సో తర్వాత వెంటనే మనకి లాగిన్ ఐడి, యూజర్ ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసాయి అనమాట, ఓకేనా. సో మీరు కంపల్సరీ ఫోన్ నెంబరు అలాగే మెయిల్ ఐడి మీ దగ్గర ఏదైతే పర్మనెంట్గా ఉంటుందో అది మాత్రమే మీరు ఇవ్వండి అనమాట. ఎందుకంటే మెయిల్ ఐడికి కొన్ని మొబైల్ నెంబర్కి కొన్ని సర్వర్ బిజీ ఉండడం వల్ల ఫోన్ నెంబర్ రాకపోయినా మెయిల్ ఐడికి కంపల్సరీ ఓటీపీస్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. తర్వాత వచ్చేసి ఇలా అనమాట డీటెయిల్స్ ఇలా మొత్తం మనకి ఇక్కడ ట్యాబ్లో ఓపెన్ అయిపోతాయి అనమాట మొత్తం మన డీటెయిల్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అందులో మనం ఏది మార్చడానికి అనేది ఉండదన్నమాట. కంపల్సరీగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి మీరు ఫిల్ చేయండి అనమాట. ఏదైతే మీ అడ్రస్ డీటెయిల్స్ కానీ, మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కానీ, మెయిల్ ఐడి డీటెయిల్స్ కానీ, నీ స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏదైనా కానీ, ఓకేనా. సో కంపల్సరీ మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మనం, ఓకేనా, అలాగే మన చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ ఫిల్లింగ్ చేసే అడ్రస్ డీటెయిల్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ ఒకటి మిస్ చేయకండి అనమాట, ఓకేనా. కంపల్సరీ 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట, ఓకేనా. మీరు 10th పాస్ అయితేనే అప్లై చేసుకోండి, లేదంటే లేదా, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏ విధంగా పోస్ట్కి ఎలిజిబుల్ అవుతామో, ఓకేనా. సో అప్లికేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబార్డినేట్ పోస్ట్కి సబార్డినేట్ ఇలాగ అనమాట. 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఇలా, ఓకేనా. మనం 1వ తరగతి నుంచి 4th, 5th, 9th వరకు ఎక్కడైతే చదివింటామో ఆ స్కూల్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట. స్టడీ సర్టిఫికేట్ విత్ ప్రూఫ్, ఓకేనా. ఒరిజినల్ తీసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు స్కూల్ అలాగే కాలేజ్కి వెళ్ళేసి తీసుకోండి అనమాట. ఎందుకంటే చివరి డేట్ వరకు మీరు వెయిట్ చేయకండి, ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఓకేనా. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మనకి చివరి నిమిషంలో మనకి ఆ సర్వర్ బిజీ ఉండి మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే అప్లై చేసుకుని కావాల్సిన వాళ్ళకి వస్తుంది, అలాగే కావాల్సిన వాళ్ళకి కంపల్సరీ అప్లై చేసుకోండి అనమాట, ఓకేనా. ఇలాగ అయిపోయిన తర్వాత ఇలా స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది కదా. ఆ ఓటీపీ మీరు ఎవరికి షేర్ చేయకండి, ఎందుకంటే ఈ ఓటీపీ వల్ల కూడా చాలా స్కామ్స్ జరిగే
స్టేటస్లు ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను మరీ చెప్తున్నాను, ఓకేనా. తర్వాత మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ పోస్ట్కి ఏ డిస్టిక్లో మనం అప్లై చేసుకుంటున్నాం, ఓకేనా. సో ఇవన్నీ కంపల్సరీ. సో తర్వాత 7 కొట్టిన తర్వాత డాక్యుమెంట్ అప్లికేషన్ అనేది కంపల్సరీ అడుగుతుంది అనమాట. మనం ఏదైతే మనం దగ్గర 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మనం ఏం చదివినా కూడా ఇవన్నీ అలాగే మనం అప్లై చేసుకోవాలన్నమాట. డాక్యుమెంట్ స్కాన్ చేసి మరీ అప్లోడ్ చేయాలన్నమాట. సో మనకి దగ్గరలో స్కాన్ ఏ విధంగా చేయాలనే డౌట్ ఉన్నా కూడా మనకు దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్స్ ఏమన్నా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి అడగండి. వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. వాళ్ళే కావాల్సిన అప్లై చేస్తారు. ఒక 100 ఒక 50 ఇచ్చే వాళ్ళు అప్లై చేస్తారనమాట. 100 50 అనమాట కన్ఫర్మ్ అని చెప్పకండి అనమాట. బేస్డ్ ఆన్ వాళ్ళ వర్క్ని బట్టి కూడా మీకు చార్జ్ చేస్తారనమాట, ఓకేనా. సో మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో సర్టిఫికేట్స్, ఓకేనా, గుడ్ క్వాలిటీతో ఉండాలన్నమాట. స్కాన్ కానీ, ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే అప్లికేషన్లో సిగ్నేచర్ పెట్టి ఉంటామో, ఓకేనా, ఏదైతే సిగ్నేచర్ పెట్టి ఉంటామో మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కూడా అదే సిగ్నేచర్ అడుగుతారు అనమాట. వాళ్ళకి ఎగ్జామినర్లో ముందర సెక్యూరిటీ చెకింగ్ దగ్గర మనకి డౌట్ వచ్చినప్పుడు సిగ్నేచర్ పెట్టంటారు అన్నమాట. సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయినా కూడా ఎగ్జామ్ రాయడానికి లోపలికి అలా ఉండదు, ఓకేనా. అలాగే ఫొటోస్, మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటో పెట్టింటారో అదే 2 ఫొటోస్ కాపీస్ కూడా మీరు వెంట తీసుకొని వెళ్ళండి అన్నమాట, ఓకేనా. మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఫోటో సిగ్నేచర్ అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, హయ్యర్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చెప్పాను కదా, ఇవన్నీ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి. మన ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి. స్టడీ సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ చెప్పాను కదా, ఇవి కంపల్సరీ ఉండాలన్నమాట, ఓకేనా. ఎవరైతే బయట వ్యక్తులు ఉంటారో అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు, సరేనా. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్, ఎవరైతే టైపింగ్ మాస్టర్ ఉంటారో వాళ్ళు టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా టైపింగ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి, ఓకేనా. లోయర్ గ్రేడ్, ఓకేనా. హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ టెక్నికల్ సర్టిఫికేట్, ఓకేనా. ఇవన్నీ మీరు కంపల్సరీ చూసుకోండి. ఒకటికి 2 సార్లు చెప్తున్నాను, ఓకేనా. ఇదనమాట సర్టిఫికేట్ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్షియల్, ఎవరైతే బయట చదివి వచ్చింటారో బయట స్టేట్లో, సో వాళ్ళకి సంబంధించి ఇది ఏమన్నమాట, ఓకేనా. విలేజ్ మన విఆర్ఓ కానీ, తాలూకు మండల్ ఎవరైతే ఉంటారో మన మండల ఆఫీస్లో వాళ్ళు కానీ, డిస్టిక్ వాల్స్ కానీ పీరియడ్, సరేనా. సో వీటికి సంబంధించి సీల్ సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలన్నమాట, ఓకేనా. అఫీషియల్ సీల్, ఎగ్జామినేషన్ ఫీ, పేమెంట్ గేట్వే ఛార్జెస్ 236 రూపాయలు, ఓకేనా. సో ఇది కంపల్సరీ మీరు ఎగ్జామ్ ఫీజు అనేది కట్టాలన్నమాట, 23 రూపాయలు 60 పైసలు, సరేనా. తర్వాత వచ్చేసి మీరు పేమెంట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆన్లైన్ పేమెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ చేయొచ్చు. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ పేమెంట్ బ్యాంక్, సో వీటన్నిటి ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇది ఉంటుంది కదా క్యూఆర్ కోడ్, స్కాన్ చేస్తే మనకి అమౌంట్ అనేది కంపల్సరీగా అయిపోతుంది, ఓకేనా. తర్వాత వచ్చేసి జ్యుడిషియల్కి అప్లై చేసేటప్పుడు ఈ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, ఓకేనా. మనం ఎన్ని పోస్టులకు అప్లై చేస్తున్నామో, ఓకేనా, అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, ఏ డిస్టిక్లో అప్లై చేస్తున్నాం, కంపల్సరీ ఇది స్టెప్ బై సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 ఆ విధంగా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. మీరు కంపల్సరీ ఏది మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా, ఒక్క నిమిషం లేట్ అయినా పర్లేదు. కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇంటర్నెట్ స్పీడ్గా ఉన్న దగ్గర మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా కూడా సర్వర్ బిజీగా ఉంటే కూడా మీకు అప్లికేషన్ లాస్ అవుతుంది అనమాట, ఓకేనా. ఓకేనా, ఇదే అనమాట. సో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడి యూజర్ ఐడి వస్తుంది కాబట్టి అది, ఓకేనా. అది మాత్రం 80% మిస్ చేయకండి, మిస్యూజ్ కూడా చేయకండి, ఓకేనా. సో ఇదనమాట మనకి తెలంగాణ హైకోర్టు వారి టెలిఫోన్ నెంబర్, అలాగే హెల్ప్ డెస్క్ నెంబర్. ఎవరైతే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు అనమాట, ఓకేనా. వర్కింగ్ అవర్స్ మాత్రమే 10:30 to 5 PM, ఓకేనా.
సో ఈ టైమింగ్లో మాత్రం మీరు చేయండి, ఓకేనా. సో ఈ టెలిఫోన్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు చూసి అప్లై చేసుకోండి, ఓకేనా. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే చదువుకున్న ఉద్యోగం కావాలి అని విద్యార్థులు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. ప్రాసెస్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఫొటోస్ ఏ విధంగా చేసుకోవాలి, సో ఇవన్నీ ఇదన్నమాట, ఓకేనా. స్టెప్ బై స్టెప్ మీరు ఏ ఒక్క స్టెప్ మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కంపల్సరీ మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు లేదంటే ఎక్కడ డౌట్ ఉన్నా కూడా నాకు పిన్ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ కొంచెం లేట్ అయినా పర్లేదు నేను మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా. కామెంట్కి రిప్లై ఇవ్వకపోతే దయచేసి ఏమనుకోవద్దండి, దయచేసి వేరే వర్క్లో బిజీ ఉండడం వల్ల మీకు లేట్ రిప్లై అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇంతటితో ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటాను, ఓకేనా. మీకు అర్థమైంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ మీ బంధువుల వాళ్ళకి కానీ ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి అనమాట. సో ఎందుకంటే మీరు ఒక్క వీడియో షేర్ చేయడం వల్ల మరొక 10 మందికి ఉపయోగపడుతుంది, సరేనా. మీ నుంచి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళకు ఫ్యామిలీ చాలా బాగుపడుతుంది, ఓకేనా. నేను ఇలాంటి వీడియోస్ మన ఎవరైతే చదువుకొని నిరుపేద ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి మాత్రం వీడియోస్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ వీడియో ముగిచేస్తున్నాను, మరి ఎక్కువ లెంత్ అయిందంటే బాగోదన్నమాట, ఓకేనా. దయచేసి సుత్తి అని మాత్రం ఎవరు అనుకోకండి, ఓకేనా. ప్రతి ఒక్క పెన్ను పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఓకేనా. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేసి కామెంట్ చేయండి, వీలైతే 10 మందికి వీడియోస్ షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.